హాయ్ అండి, వెల్కమ్ టు కోరావరలక్ష్మి చౌహాన్ బ్లాగ్స్ అండి. టుడే ఐఎమ్ ప్రిపేరింగ్ తోటకూర మసాలా గారెలండి. సో ఏ విధంగా చేయాలో చూద్దామండి. సో నేను 1 అవర్ శనగపప్పుని నానబెట్టుకున్నానండి ఒక బౌల్లో. సో మంచిగా కడిగేసి నానబెట్టేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్ తీసుకోవాలండి. సో మనం మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టిన యొక్క శనగపప్పుని తీసుకోవాలండి. సో ఆ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. సో ఈ రెసిపీ ట్రై చేయండి, ఇంకా వెరీ ఈజీగా సింపుల్గా ఉంటుందండి. మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నేను నానబెట్టిన శనగపప్పుని వేసుకున్నానండి. అయితే మన ఎంతమంది ఉంటే దాన్ని బట్టి క్వాంటిటీని బట్టి మీరు శనగపప్పుని నానబెట్టండి. సో నేను 3 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి. 3 గ్రీన్ చిల్లీస్, ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క తీసుకున్నానండి. నేను అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము మిక్సీ జార్ పట్టుకోవాలండి. సో గడుకుగా పట్టాలన్నమాట, మరి పేస్ట్గా కాకుండా. సో గారెలు అనేది అప్పుడు టేస్ట్గా ఉంటుంది. సో నానబెట్టిన శనగపప్పులో నుంచి ఒక 2 టీ స్పూన్స్ ఆర్ 3 టీ స్పూన్స్ నేను శనగపప్పుని పక్కన తీసుకున్నానండి. సో తీసుకున్న తర్వాత మనము కొరియాండర్ లీవ్స్ని నేను శుభ్రంగా కడిగేసి చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. సో దాని తర్వాత కరివేపాకు అండి. సో కరివేపాకు కూడా వేస్తే చాలా బాగుంటుంది. సో నేను దాన్ని కూడా కట్ చేసి వేసుకున్నాను. సో దాని తర్వాత నేను ఒక మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ తీసుకున్నానండి. అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ వర్షం పడినప్పుడు తినడానికి అనేది చాలా ఈజీగా ఉంటుందండి. సో అచ్చం మనము బయట తినేలాగానే ఉంటుందండి టేస్ట్ అనేది. ఒకసారి మాత్రం ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. సో ఈ విధంగా నేను ఆనియన్స్ని కట్ చేసుకున్నానండి. సో దాని తర్వాత నేను 2 తోటకూర కట్టలు తీసుకున్నానండి, అమర్నాథ్ లీవ్స్. సో వాటిని కూడా శుభ్రంగా కడిగేసిన తర్వాత నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పిల్లలు తోటకూర ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా మనము గారెల్లో వేస్తే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. సో మనం పెద్దగా తోటకూరని కట్ చేస్తే కనుక మనకు గారెలు అనేది మంచిగా సర్కిల్ టైప్లో రావండి, మొత్తం విడిపోతుంది అన్నమాట. సో చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. దీంట్లో మనం కరకరలాడడానికి కొంచెం 2 టీ స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లవర్ తీసుకుంటామండి. సో ఇలా మనం 2 కట్టలు తీసుకున్నానండి నేను తోటకూర కట్టల్ని. సో ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కదండి. 2 వారాల నుంచి బాగా వర్షం పడుతుంది కదా. ఈ క్లైమేట్లో ఇది తినడానికి చాలా మంచిగా ఉంటుందండి. సో నేను కాడల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. సో అవన్నీ కట్ చేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నామండి. తర్వాత ఒక బౌల్ తీసుకున్నానండి నేను. సో ఒక బౌల్ తీసుకున్న తర్వాత మనం ఇందాక శనగపప్పుని మిక్సీ జార్లో పట్టినాం కదండి. సో అది ఒక బౌల్లో తీసుకోవాలి. అది పేస్ట్ లాగా పట్టొద్దండి, కొంచెం గరుకుగా పట్టాలన్నమాట. సో మనం దీనికన్నా ముందు ఒక 2 టీ స్పూన్స్ ఆర్ 3 టీ స్పూన్స్ శనగపప్పు నానబెట్టింది తీసుకున్నాం కదండి. సో అది దీని లోపల వేసేయాలండి బౌల్లో. తినడానికి అక్కడక్కడ పలుకులుగా బాగుంటుందండి. సో అవన్నీ వేసిన తర్వాత సో మనం కట్ చేసి వేసుకున్న వాటిని అన్నిటిని కలపాలండి దీంట్లో. సో అప్పట్లోగా మనం పసుపు, కారం వేసుకోవాలి. సరిపడా కారం వేయాలండి. ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి సరిపడా ఉప్పు,
కొంచెం ధనియా పౌడర్ అండి, కొంచెం గరం మసాలా 2 మిక్స్ చేసి వేసాను. ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నానండి నేను. సో ఇప్పుడు కట్ చేసుకునేవన్నీ దీంట్లో వేసుకోవాలండి. సో ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. సో ఇలా మంచిగా కలపాలండి. కలిపిన తర్వాత 2 or 3 teaspoons ఆఫ్ రైస్ ఫ్లవర్ని వేసుకోవాలండి. కొంచెం పైన మంచిగా క్రిస్పీగా వస్తాయన్నమాట. లోపల మెత్తగా బయట క్రిస్పీగా వస్తాయండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో అవన్నీ వేసిన తర్వాత మంచిగా కలపాలండి. సో దాని తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నానండి. కళాయి పెట్టిన తర్వాత నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను. సో ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. సో ఆయిల్ అనేది హీట్ అయ్యే వరకు మనము సర్కిల్ షేప్లో మంచిగా చేసుకోవాలండి. రౌండ్గా సర్కిల్ షేప్లో నేను చూపించిన విధంగా చేసుకోవాలండి. సో అవన్నీ చేసి నేను పక్కన పెట్టుకున్నానండి. విధంగా చేయాలన్నమాట చేతి మీద. చేసి అవి పక్కన పెట్టుకుంటే మనం ఆయిల్ వేడయ్యే వరకు ఈజీగా అయిపోతుందండి. సో ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు దాంట్లో వేసేయడమే అండి. సో వేసిన తర్వాత ఫాస్ట్గా కలపొద్దండి. 2 or 3 minutes అయిన తర్వాత దాన్ని వెనకకి తిప్పాలండి గారెల్ని, లేకపోతే కొలాప్స్ అయిపోతుందండి మొత్తము. సో ఆ విధంగా వేసుకోవాలి. తోటకూర అంటే నచ్చని వాళ్ళు ఈ విధంగా వేసి ట్రై చేయండి. సో నేను మెల్లగా వెనక్కి తిప్పుతున్నానండి. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి. సో ఇప్పుడు బ్రౌనిష్ వచ్చిన తర్వాత నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. సో నేను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. నేను 2 ఆనియన్స్ని కట్ చేసి పొడుగ్గా కట్ చేసి ఉంచుకున్నానండి. దాని తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేశాను. దానిపై గార్నిష్కి కొత్తిమీర, ధనియా, గరం మసాలా పౌడర్, కారం వేసానండి. ఎంతో రుచి